141 సంకర జాతి ఆవులు హెఫర్స్ ఎన్ని నెలలకు యుక్త వయస్సుకు వస్తాయి? 1 12 నుంచి 14 నెలలు, 2 12 నుంచి 16 నెలలు, 3 12 నుంచి 13 నెలలు, 4 15 నుంచి 18 నెలలు లేదా శరీరం బరువు 250 కేజీలు వచ్చినప్పుడు. సమాధానం 4 15 నుంచి 18 నెలలు. 142 గొర్రెలలో చూలు కాలం ఎన్ని రోజులు? 1 136 రోజులు, 2 142 రోజులు, 3 148 రోజులు, 4 145 నుంచి 150 రోజులు. సమాధానం 4 145 నుంచి 150 రోజులు. 143 పశువులకు కృత్రిమ గర్భధారణ కోసం ఉపయోగించే స్పర్మ్ దేనిలో నిల్వ చేయబడుతుంది? 1 పొడి మంచు, 2 ద్రవ నత్రజని లిక్విడ్ నైట్రోజన్, 3 ద్రవ అమ్మోనియా, 4 ద్రవ ఆక్సిజన్. సమాధానం 2 ద్రవ నత్రజని. 144 గర్భాశయం నుండి పిండము బయటకు వచ్చుటకు పార్ట్యూరిషన్ ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది? 1 ఆక్సిటోసిన్, 2 థైరాక్సిన్, 3 కాల్సిటోసిన్, 4 పైవన్నీ. సమాధానం 1 ఆక్సిటోసిన్. 145 వీర్యగొట్టమును కరిగించడానికి వాడే ఉష్ణోగ్రత ఎంత? 1 35 డిగ్రీల సెల్సియస్ మరియు 37 డిగ్రీల సెల్సియస్, 2 20 డిగ్రీల సెల్సియస్, 3 10 డిగ్రీల సెల్సియస్, 4 46 డిగ్రీల సెల్సియస్. సమాధానం 1 35 డిగ్రీల సెల్సియస్ మరియు 37 డిగ్రీల సెల్సియస్. 146 పిట్యూటరీ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే ప్రజనన హార్మోన్ ఏది? 1 ఇన్సులిన్, 2 ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, 3 పెప్సిన్, 4 అడ్రినలిన్. సమాధానం 2 ఎఫ్ఎస్హెచ్. 147 గేదెలలో ముఖ్యమైన ప్రజనన కాలము బ్రీడింగ్ సీజన్ ఏది? 1 వేసవి కాలము, 2 శీతాకాలము అక్టోబర్ నుండి ఫిబ్రవరి, 3 వర్షాకాలము, 4 ఏ మరియు సి. సమాధానం 2 శీతాకాలము. 148 వీర్యనాళము నిలువ ఉంచుటకు వాడే ద్రవ నత్రజని ఉష్ణోగ్రత ఎంత? 1 -200 డిగ్రీల సెల్సియస్, 2 -210 డిగ్రీల సెల్సియస్, 3 -186 డిగ్రీల సెల్సియస్, 4 -196 డిగ్రీల సెల్సియస్. సమాధానం 4 -196 డిగ్రీల సెల్సియస్. 149 ఆవులలో గర్భస్రావమునకు అబార్షన్కు గల ఒక బ్యాక్టీరియా కారణము? 1 కుందేటి వెర్రి, 2 విబ్రియోసిస్ క్యాంపైలోబాక్టీరియోసిస్, 3 అనాప్లాస్మోసిస్, 4 యాక్టినోమైకోసిస్. సమాధానం 2 విబ్రియోసిస్. 150 పందులలో చూడికాల వ్యవధి ఎంత? 1 250 రోజులు, 2 200 రోజులు, 3 100 రోజులు, 4 114 రోజులు అంటే 3 నెలలు 3 వారాలు 3 రోజులు. సమాధానం 4 114 రోజులు. 151 అండాశయం నుండి ఉత్పత్తియగు హార్మోన్ ఏది? 1 ఇన్సులిన్, 2 థైరాక్సిన్, 3 ఈస్ట్రోజన్, 4 అడ్రినలిన్. సమాధానం 3 ఈస్ట్రోజన్. 152 సంకరజాతి ఆవులలో మొదటి కాన్పుకు సరైన వయస్సు ఎంత? 1 24 నుంచి 28 నెలలు, 2 32 నుంచి 35 నెలలు, 3 38 నుంచి 40 నెలలు, 4 42 నుంచి 45 నెలలు. సమాధానం 1 24 నుంచి 28 నెలలు. 153 అండాశయం నుండి ఉత్పత్తియగు అండాలు గర్భాశయంలోకి ప్రవేశించడానికి ఏ భాగం సహాయపడును? 1 గర్భాశయ ద్వారము, 2 యోని, 3 జరాయువు, 4 ఫాలోపియన్ నాళాలు లేదా అండవాహికలు. సమాధానం 4 ఫాలోపియన్ నాళాలు. 154 శిశువు లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది? 1 తల్లి తండ్రిపై, 2 తల్లిపై, 3 తండ్రిపై స్పర్మ్ క్యారియింగ్ ఎక్స్ ఆర్ వై క్రోమోజోమ్, 4 తాత ముత్తాతలపై. సమాధానం 3 తండ్రిపై. 155
ఆమ్నియోసెంటసిస్ అనే వైద్య పరీక్ష దేన్ని నిర్ధారించేందుకు చేస్తారు? 1 బ్లడ్ షుగర్, 2 క్యాన్సర్, 3 లింగ నిర్ధారణ మరియు జన్యు లోపాలు, 4 గుండె స్థితి. సమాధానం 3 లింగ నిర్ధారణ మరియు జన్యు లోపాలు. 156 ఆవులలో గర్భమును నిలిపి ఉంచడానికి ఉపయోగించే హార్మోన్ ఏది? 1 ఈస్ట్రోజెన్, 2 ప్రొజెస్టెరాన్, 3 ఆక్సిటోసిన్, 4 ప్రొలాక్టిన్. సమాధానం 2 ప్రొజెస్టెరాన్. 157 పశువులు నొప్పులు మొదలైన ఎన్ని గంటల్లో ఈనాలి? 1 6 గంటలు, 2 4 గంటలు, 3 3 గంటలు, 4 2 నుంచి 4 గంటల్లో నీటి సంచి పగిలిన తర్వాత. సమాధానం 4 2 నుంచి 4 గంటల్లో. 158 పశువులు ఎదకు వచ్చినప్పుడు తీగలు ఎక్కడ అంటుకొని ఉంటాయి? 1 తోకపై, 2 తొడపై, 3 ఏ మరియు బి యోని నుండి కారి తొడలకు తోకకు అంటుకుంటాయి, 4 ఏది కాదు. సమాధానం 3 ఏ మరియు బి. 159 గేదెలు ఎక్కువగా ఎదకు వచ్చే మాసాలు ఏవి? 1 ఆగస్టు నుండి మార్చ్, 2 ఆగస్టు నుండి సెప్టెంబర్, 3 జనవరి నుండి ఫిబ్రవరి, 4 జనవరి నుండి మార్చ్. సమాధానం 1 ఆగస్టు నుండి మార్చ్. 160 పశువులు ఈనిన తర్వాత మాయ, ప్లాసెంటా వేయకపోతే రిప్లాంటా వంటి ఆయుర్వేద ఔషధంను ఎన్ని గ్రాముల బెల్లంతో కలిపి తినిపించాలి? 1 100 గ్రాములు, 2 80 గ్రాములు, 3 120 గ్రాములు, 4 116 గ్రాములు. సమాధానం 1 100 గ్రాములు.